అందరికీ నమస్కారం అండి. సాధారణంగా డబ్బున్న వాళ్ళని చూసి కడుపు మంట, ఏడుపు, బాధ, మనం వాళ్ళకుంది మనకు లేదు అని బాధపడిపోతూ ఉంటాం. మన బతుకులు ఇంతేనా, మన జీవితాలు ఇంతే, ఇంకా వాడు వాడు వాళ్ళని మోసం చేసి సంపాదించాడు, వీళ్ళని మోసం చేసి సంపాదించాడు, అన్యాయంగా పడేసుకున్నాడు అందరివని, ఇంకా ఏవో రకరకాలు ఉన్నవి లేనివి, మనకు తెలిసినవి మనకు తెలియనివి, ఎవరో చెప్పినవి ఇవన్నీ కలిపి డబ్బున్న వాళ్ళని తిట్టుకుంటూ ఉంటాం. మన కడుపు మంట వచ్చేసి, మనకు ఒక రకమైన బాధ వచ్చేసి. కానీ ఇక్కడ రెండు రకాల వాళ్ళు ఉంటారు. ఎలా అంటే, మనకు లేదు అని బాధపడే వాళ్ళు ఉంటారు, అలాగే ఎదటివాడికి ఉందని ఏడ్చేవాళ్ళు ఉంటారు. ఇందులోనూ మనకు లేదు అని బాధపడే వాళ్ళ వల్ల ఏమి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళే నా జీవితం ఇలా అయిపోయింది, నాకేమీ లేదని వాళ్ళలో వాళ్ళే కుమిలిపోయి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ వల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు, కానీ వాళ్ళు మాత్రం ఇబ్బంది పడుతూ ఉంటారు. కుమిలిపోతూ, మనశ్శాంతి లేకుండా, మానసికంగా ఇంకా నా జీవితం ఇంతని హుషారుగా లేకుండా బాధపడిపోతూ, ఇంకా అలాగా ఏదో ఇంకా జీవోత్సవంలాగా ఉన్నా లేనట్టు, ఎందుకు బతుకున్నామో మనకే తెలియదు అన్నట్టు ఉంటూ ఉంటారు. ఇంకా రెండో రకం వాళ్ళు ఎదటి వాళ్ళకు ఉందని విపరీతంగా ఆలోచిస్తూ ఉంటారు. వీడికి ఇంత డబ్బు ఎలా సంపాదించేశాడు, ఏం చేసేసాడు, వీడు ఎవరిది అన్యాయంగా పొట్టకొట్టి దొబ్బేసి సంపాదించాడు, వీడికి పొగరు ఎక్కువైపోయింది, వీడికి ఇంతకు ముందులా లేడు, వీడు మారిపోయాడు, వీడికి డబ్బు ఉందని అహంకారం ఎక్కువైందని, ఇంకా వాళ్ళ మీద ఒకటి కాదు రెండు కాదు, ఇంకా కుటుంబాన్ని మనం విమర్శిస్తూ ఉంటాం. ఇక్కడ ఇంత సమయాన్ని వాళ్ళ కోసం ఆలోచించి వృధా చేస్తున్నామే, మరి మనం ఆ రూపాయి సంపాదించాలంటే అసలు మనం ఎలా ఆలోచించి మనం మన దగ్గరున్న రూపాయిని పెంచుకోవాలనే విధంగా ఎందుకు ఆలోచించరు? ఇన్ని గంటలు వాళ్ళ కోసం ఏడ్చి ఇక్కడ మనకు లేదని ఏడ్చి బాధపడిపోయి రోజులు సమయాన్ని వృధా చేసుకుంటున్నాము. గడిచిపోయిన కాలం మళ్ళీ తిరిగి వస్తుందా? రాదు. మరి ఆలోచిస్తూ కూర్చుంటే ఏమన్నా ఉపయోగం ఉందా? అది ఉపయోగం ఉండదు. అలాగే మన దగ్గర ఉన్న రూపాయిని జల్సాగా ఖర్చు పెట్టకుండా బైక్లని, సెల్ ఫోన్లని, అవసరం ఉన్నవి అవసరం లేనివి, ఇంట్లో వస్తువులు, ఆ వస్తువులు, ఈ వస్తువులు, పనికిరానివన్నీ కొనేసుకుని డబ్బులు వేస్ట్ చేసుకుంటాం. ఆ ఉన్న రూపాయిని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకి రూపాయి పెరుగుతుంది, అలాగే ఏం చేస్తే ఏ బిజినెస్లో పెడితే మనకు రూపాయి ఎక్కువ వస్తుంది, దీన్ని ఎన్నాళ్ళు పెట్టుకుంటే మనకు రూపాయి పెరుగుతుంది, భవిష్యత్తులో అని ఆలోచించకుండా, వాడు ఎలా సంపాదించాడని కూడా అది ఆలోచించకుండా వీడు అక్రమంగా సంపాదించాడు అనేసి వాళ్ళ మీద నిందలు వేసేసి ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకుంటూ ఇటు డబ్బుని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతా ఉంటాం. ఒక్కసారి ఆలోచించండి, ఇప్పుడు ఆ ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెనకాల కూడా కష్టం అనేది ఉంటుంది. రాత్రికి రాత్రి ఎవరో కోటీశ్వరులు అయిపోరు, వాళ్ళ వెనకాల కూడా ఎన్నో కష్టాలు ఉంటాయి. బయటికి మనకు కనిపించవు, కొన్ని కనిపించే ఉంటాయి, కొన్ని కనిపించని ఉంటాయి. వాళ్ళు ఎంతో కష్టపడితేనే కదా వాళ్ళు ఈ స్థాయికి వచ్చారు. ఎవరైనా మొదటి అడుగుతోనే కదా పైకెక్కగలరు. మరి ఆ విషయాన్ని ఆలోచించకుండా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు నిందలు వేసేసి మనకు చేత కాదన్నట్టు కూర్చుని ఇంకా వాళ్ళ మీద ఏడుస్తూ ఉంటాం. మనకి భగవంతుడు కాళ్ళు ఇచ్చాడు, మంచి తెలివితేటలు ఇచ్చాడు, అన్నీ ఉన్నాయి, చేసుకుని మనం కూడా ఇలా కష్టపడి ప్రయత్నం చేసి ఎందుకు సంపాదించకూడదు అన్న ఆలోచన మనం దృష్టి పెట్టడం మానేసి ఒకడికుందని ఎప్పుడు వాళ్ళకబడి ఏడవడం, వాళ్ళకబడి అంటే మనం చేతకాని వాళ్ళమని మన అంతటా మనం ఒప్పుకున్నట్టే కదా. మనం చేతకాని వాళ్ళలాగా ఇలా మిగిలిపోవడమే కదా. బాగున్న వాళ్ళని చూసి ఏడుస్తున్నామని అంటే మనకేమీ రాదు అని అనే కదా. మనం సంపాదించలేము అని, మన జీవితంలో ఓడిపోయామని మనమే ఒప్పుకున్నట్టు కదా. మరి అంత ఇదిగా ఎందుకు అయిపోవాలి? మనమే మోటివేట్ చేసుకోకుండా, మనం రూపాయి సంపాదించే దాని మీద దృష్టి పెట్టకుండా, ఎవడికో ఉందని వాడికి కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయని వాడిని చూసి ఏడవాల్సిన అవసరమే ఉంది. సరే, వాడి మీద ఏడుస్తాం, దానివల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? వాళ్ళు వచ్చి మనకి ఏమన్నా హెల్ప్ చేస్తారా? చెయ్యరు. ఇంకా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టి వాళ్ళతో విరోధం పెంచుకుంటాం. ఆ విరోధం పెంచుకోవడం వల్ల మనకు వచ్చిన లాభం ఏమి ఉండదు, సరికదా. ఎప్పుడైనా ఒక మాట సాయం కానీ, ఒక పలకరింపు కానీ, ఒక ఏదైనా సహాయం కానీ అడిగే ఇది కూడా మనం కోల్పోతాం. కాబట్టి ఎదుటి వాళ్ళు ఉన్న వాళ్ళని మనం నిందించడం వల్ల దానివల్ల ప్రయోజనం లేదు, సరికదా. ఇంకా ఎదురు మనకి ఉపయోగం అనేది ఉండదు, పైగా సాయం కూడా చెయ్యరు. కాబట్టి ఉన్నవాడిని చూసి ఏడవడం అది అస్సలు మంచి పద్ధతి కాదు. రేపొద్దున నిజంగా చెప్పండి మనస్ఫూర్తిగా, రేపొద్దున వాళ్ళకున్నట్టే మనకి అంత డబ్బు వచ్చి అంతా మనం సంపాదించామనుకో, మనం కూడా వాళ్ళలాగా మారము అని ఏమన్నా గ్యారంటీ ఉందా?
మనం కూడా మారచ్చేమో, మనకు కూడా వాళ్ళలాగా పొగరు ఉండొచ్చేమో. మన దగ్గర ఇప్పుడు ఏమీ లేదు కాబట్టి ఇంత ప్రశాంతంగా ఇంత కూల్గా ఒకరి గురించి విమర్శిస్తూ ఉన్నాము. అదే మనం కూడా అలాగే ఏదైనా సంపాదించి మనకు కూడా అనుకోకుండా అంత డబ్బు అంత హోదాలు అన్నీ వచ్చుంటే మనల్ని కూడా ఎవరు పట్టుకోలేరేమో. మన దగ్గర లేదు కాబట్టి ఒక రకంగా మాట్లాడుతున్నాం, ఉన్నవాళ్ళని పట్టుకుని విమర్శిస్తున్నాం. అదే మళ్ళీ మనకు డబ్బు ఉంటే మనల్ని కూడా మన కింద స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా మనల్ని ఇలాగే విమర్శిస్తారు కదా. మరి అలా ఎందుకు ఆలోచించం? కాబట్టి ఎప్పుడైనా సరే ఒకడికి ఉంది అని అంటే ఏడవడం కాదు ఫస్ట్. అది మన బంధువులే అవ్వచ్చు, స్నేహితులే అవ్వచ్చు, లేదంటే మనకంటే కింద స్థాయిలో ఉన్నవాళ్ళు పైకి రావచ్చు. వాళ్ళు బాగున్నారని మనం సంతోషపడాలి కానీ వాళ్ళని చూసి ఏడవకూడదు. అలాగే వాళ్ళు ఎంత కష్టపడి ఈ రోజున ఈ స్థాయికి వచ్చారన్నది కూడా మనం ఆలోచించాలి. అంతేగాని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టం కాదు. వాళ్ళ వెనకాల కూడా ఎంతో కొంత కష్టం అనేది ఉంటుంది. కష్టం లేకుండా ఎవ్వరూ పైకి వచ్చేయరు. కాబట్టి వాళ్ళు ఏ విధంగా రూపాయిని ఇన్వెస్ట్ చేసుకుని ఈ రోజున ఇలా మంచి స్థాయిలో ఉన్నారనేది ఒకసారి ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. అంతేగాని వాళ్ళని తిట్టేయడం, వాళ్ళ బడి ఏడవడము, వాళ్ళని చూసి ఓర్చుకోవడం, వాళ్ళ ఇంట్లో ఏం అశుభం జరుగుతుందో అని చూడడము, వాళ్ళకి చెడు జరగాలని ఆలోచన పెట్టుకునే వాళ్ళని, ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. డబ్బుండి మనం కొంచెం మంచి హోదాలో మన కళ్ళ ముందు ఉన్నారంటే వాడి ఇంట్లో ఏదో ఒకటి చెడు జరగాలని తలంపు పెట్టుకుని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. అది చాలా తప్పు. ఎప్పుడైనా సరే పక్క వాళ్ళు బాగుండాలి, మన వాళ్ళు కూడా బాగుండాలనే ఆలోచించాలి. అలా ఆలోచిస్తేనే వాళ్ళు బాగుంటే మనము బాగుంటాం అనే విధంగా మనస్తత్వం ఉండాలి తప్ప వాళ్ళకు ఉందని ఎప్పుడు కూడా మనం బాధపడకూడదు. అలాగే మనకి అన్ని తెలివితేటలు ఉన్నాయి, మనలో కూడా ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది. దాన్ని ఏ విధంగా బయటికి తీసుకురావాలి, ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఏ విధంగా మనకి రూపాయి సంపాదించుకునే ఆలోచనలు ఎలా చెయ్యాలి అన్న దాని మీద ప్రతి ఒక్కరూ ఆలోచన పెట్టాలి. కానీ ఇలా ఒకరికి బడి ఆడవడము, ఏం చేయడం, బాధపడిపోవడం, కుమిలిపోవడం, అలాగే మనకి ఏమీ లేదు, మన జీవితం ఇంత అని సమయాన్ని వృధా చేసుకోవడం, ఇలాంటి పనులు ఎవ్వరూ చేయదు. ఎందుకంటే ఈ క్షణం గడిచింది అంటే మళ్ళీ తిరిగి రాదు. ఉన్నది ఒకటే జీవితం. ఆ జీవితాన్ని మనం ఆనందంగా గడపాలి. అలాగే ఎవరికన్నా ఉపయోగపడే విధంగా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి బతికి మనం మంచి పేరు తెచ్చుకునే విధంగానే ఆలోచనతో ముందడుగులు వెయ్యాలి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ కలుద్దాం.